హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను వన్ ఆఫ్ ది టాప్ స్పోర్ట్స్ యానిమే అయిన హైక్యూ యానిమే నుంచి సీజన్ 1 ఎపిసోడ్ 1ని తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతాను గైస్. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. షోయో హినాటా అనే పిల్లవాడు స్ట్రీట్లో వెళుతూ ఉంటాడు. అప్పుడే పక్కన ఉన్న కిరాణా షాప్లో టీవీ అయితే ఉంటుంది. అందులో స్ప్రింగ్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్లో కరాసునో హై స్కూల్కి మ్యాచ్ అనేది జరుగుతుంటుంది. ఆ పక్కనే ఉన్న షోయో హినాటా అనే పిల్లవాడు తన సైకిల్ని ఆపి ఆ మ్యాచ్ను చూస్తూ ఉంటాడు. అప్పుడే కరాసునో హై స్కూల్ టీంలో ఒక షార్ట్ ప్లేయర్ అంటే ఒక హైట్ లేని వ్యక్తి స్పైకర్ ప్లేస్లో ఆడటం చూస్తాడు. అందరూ అతనిని లిటిల్ జైంట్ అని పిలుస్తూ ఉంటారు. అప్పుడే షోయో హినాటా అతను చూసి అతను కూడా తనలాగే లిటిల్ జైంట్ కావాలని అనుకుంటాడు. ఆ నేషనల్ మ్యాచ్లో కరాసునో గెలుస్తుంది. దాని తర్వాత హినాటా ఫ్రెండ్ అక్కడికి వచ్చి వెళ్దాం పదా అని అతన్ని తీసుకొని వెళ్తాడు. 3 years 3 months తర్వాత షోయో హినాటా తన 3rd year యూనియన్ స్కూల్లో ఫస్ట్ వాలీబాల్ గేమ్ టోర్నమెంట్లో ఆడుతూ ఉంటాడు. దానివల్ల తను చాలా ఎక్సైట్మెంట్తో ఉంటాడు. షోయో హినాటా వాలీబాల్ జిమ్ని చూసి చాలా పెద్దగా ఉందని ఆశ్చర్యపోతాడు. అలాగే చాలా నర్వస్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు అది చూసిన షోయో ఫ్రెండ్స్, నువ్వు చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉన్నట్టున్నావు, యూ హ్యావ్ టు లూజన్ అప్, టెన్షన్ ఏం పడద్దు అని అంటారు. యా, నాకు కూడా తెలుసు, కానీ ఇంతకు ముందు నేను ఎప్పుడు మ్యాచ్ అనేది ఆడలేదు, ఇదే నా ఫస్ట్ మ్యాచ్, నర్వస్గా ఫీల్ అవ్వకుండా ఎలా ఉండగలను? ఫైనల్లీ ఈ 3 yearsలో ఫస్ట్ టైం మ్యాచ్లో అయితే ఆడబోతున్నా. అలాగే కోజీ యుజుమి వాలీబాల్ టీంలో చేరినందుకు చాలా థ్యాంక్స్ అని తన ఫ్రెండ్స్తో షోయో అంటాడు. మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా సాకర్ టోర్నమెంట్ ఎప్పుడూ అయిపోయింది. అందుకే మేము నీకు హెల్ప్ చేయడం కోసం ఈ టోర్నమెంట్లో జాయిన్ అయ్యామని తన ఫ్రెండ్స్ షోయోతో అంటారు. అలాగే షోయో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా వాలీబాల్ క్లబ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్స్ చెబుతాడు. అప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు, కానీ మేము అమేచర్స్ అని అంటారు. అమేచర్స్ అంటే వాలీబాల్ గురించి ఏమీ తెలియదు అని అర్థం. తర్వాత షోయో డోంట్ క్రై, ఏడవద్దు అని తన 3rd year ఫ్రెండ్స్ అతనితో అంటారు. అప్పుడు షోయో నేనేం ఏడవటం లేదు అని అంటాడు. షోయో మనం వెళ్ళి మ్యాచ్కు వార్మప్ అవుదాం పదా, తొందరలోనే మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, నువ్వే మమ్మల్ని అందరినీ ఈ టోర్నమెంట్లోకి లాగింది, అలాగే మాకు టోర్నమెంట్లో రూల్స్ కూడా తెలియవు అని షోయో ఫ్రెండ్స్ అతనితో అంటారు. నాకు కూడా తెలుసు, మనం లాస్ట్ మినిట్లో టోర్నమెంట్లో అయితే జాయిన్ అయ్యాము, మనం ఇక్కడికి వచ్చింది గెలవడం కోసం అని షోయో తన టీమ్మేట్స్తో అంటాడు. కానీ మన టీంలో ఉన్న వాళ్ళందరూ అమేచర్స్, వాలీబాల్ గురించి ఏం తెలియదు, రాదు, మనం నిజంగానే గెలవగలమా అని తన ఫ్రెండ్స్ షోయోతో అంటారు. అప్పుడు యా, ఖచ్చితంగా గెలవచ్చు అని షోయో అంటాడు. మనం ఆడబోతున్న ఆపోనెంట్ టీము కిడగావ్ ఫస్ట్ అంట, ఆ టీం గురించి నీకేమైనా తెలుసా షోయో అని తన ఫ్రెండ్స్ అడుగుతారు. నాకు కూడా తెలియదు, కానీ నేను మాత్రం వాళ్ళను ఓడిస్తాను అని తన ఫ్రెండ్స్తో షోయో అంటాడు. అప్పుడు కిడగావ్ ఫస్ట్ టీం వాలీబాల్ జిమ్లోకి ఎంటర్ అనేది అవుతుంది. వాళ్లకు అడ్డుగా షోయో నిలబడి ఉంటాడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ అని పక్కకి తప్పుకుంటాడు. కిడగావ్ ఫస్ట్ టీం జిమ్లోకి ఎంటర్ అవ్వగానే జిమ్లో ఉన్న వాళ్ళందరూ ఆ టీం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే కిడగావ్ ఫస్ట్ టీం. ఈ టీం నేషనల్స్కి వెళ్ళే అవకాశాలు చాలా హైగా ఉన్నాయి. దే ఆర్ ది కంటెండర్స్ ఫర్ నేషనల్స్. వాళ్ళ టీంలో కింగ్ అని ఒకరిని పిలుస్తారంట, నీకేమైనా తెలుసా? వాళ్ళందరూ టోబియో కాగయామని కింగ్ ఆఫ్ ది కోర్ట్ అంటారు. అతను వాళ్ళ టీంలోనే ఒక ఇంక్రెడిబుల్ సెటర్. అది విన్న షోయో అలాగే తన ఫ్రెండ్స్, మనం ఆడుతున్నది వీళ్ళతోనా అని టీంలో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. షోయో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నీకేమన్నా అర్థం అవుతుందా? ఏం పర్లేదు, వాళ్ళు ఎంతమంది వచ్చినా నేను మాత్రం వాళ్ళని ఓడిస్తాను అని షోయో తన ఫ్రెండ్స్తో అంటాడు. అవును, ఎందుకంటే నువ్వు అంత హైట్ ఎగరవలో షోయో, మేము నీ మీదనే ఆధారపడి ఉన్నాము, నువ్వు ఒకడివే మా టీంలో ఎగరగలిగేది షోయో అని అంటారు. దాని తర్వాత షోయోకి స్టమక్లో తిప్పుతూ ఉంటుంది. నేను బాత్రూమ్కి వెళ్ళాలి, నా స్టమక్ బాగలేదు అని షోయో బాత్రూమ్కి వెళ్తాడు. బాత్రూమ్ బయట వాటర్ తాగడానికి ట్యాప్ ఉంటుంది. అక్కడ కిటగావ్ ఫస్ట్ టీం మెంబర్స్ బాటిల్లో వాటర్ పట్టుకుంటూ ఇలా మాట్లాడుకుంటారు. నేను ఎప్పుడు యుకిగావా జూనియర్ హై స్కూల్ గురించి వినలేదు, మరి మీరు? వాళ్ళకి టోర్నమెంట్లో ఆడటానికి సరిగ్గా 6 players కూడా లేరు, అలాగే వాళ్ళని చూస్తుంటే మిడిల్ స్కూల్ కిడ్స్ లాగా లేరు, వాళ్ళు మనకి కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళలాగా లేరు అని జోక్స్ వేసుకుంటూ ఉంటారు. షోయో వాళ్ళు మాట్లాడిందంతా విని, నేను కనుక మీ స్థానంలో ఉంటే నేను అనవసరంగా మాటలు జారాను, మీరు సిద్ధంగా ఉండండి, నా స్టమక్ ఎంత తొందరగా బెటర్ అవుతుందో అప్పుడు మిమ్మల్ని కోర్టులో ఒక ఆట ఆడుకుంటాను. తను చెప్పిన మాటలు విని అవునా నిజమా అని అందరూ నవ్వుకుంటారు. అంతలో ఒకడు సరే చూసుకుందామని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న అతను, తనని చూస్తుంటే మిడిల్ స్కూల్ కిడ్లాగా లేడే, ఆ ఈడియట్ జెర్సీ పైన కెప్టెన్ మార్క్ కూడా ఉందని నవ్వుకుంటారు. వాళ్ళు నన్నే ఎగతాళి చేస్తారా అని షోయో తన మనసులో అనుకుంటాడు. అప్పుడే టోబియో కాగయామా అక్కడికి వచ్చి, హే సెకండ్ ఇయర్, జిమ్లో వార్మప్ స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి వెళ్ళండి అని అంటాడు. సారీ, 1 minute అక్కడ ఉంటాము అని అంటారు. తొందరగా ఈ 2 bottles వాటర్ పట్టుకోండి, వెళ్ళిపోదాం. అయినా ఈ బాటిల్స్లో వాటర్ అంతా మనం ఎలాగో తాగే అవసరం రాదు, చూసారుగా మన ఆపోనెంట్స్ ఎవరో. నువ్వు చెప్పింది కూడా నిజమే, ఏమన్నావు మళ్ళీ చెప్పు అని షోయో వాళ్ళనే అంటాడు. అప్పుడు టోబియో కాగయామా, హే యూ గైస్, మీరు మ్యాచ్లో ఆడేందుకు టీమ్ 6లో కూడా లేరు, మన ఆపోనెంట్స్ని డిస్రెస్పెక్ట్ చేసేంత పోటుగల మీరు, ఏదో మీ ఆటతోనే స్కూల్కి పేరు వచ్చినట్టు బిహేవ్ చేయొద్దు అని వాళ్ళని టీమేట్స్ని అంటాడు. తరువాత సారీ చెప్పి అక్కడ నుంచి తన టీమేట్స్ వెళ్ళిపోతారు. అప్పుడు షోయో, నేను ఎగ్జాక్ట్గా ఏం చెప్పాలనుకున్నానో అదే చెప్పావని కాగయామాతో అంటాడు.
తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోలేని వ్యక్తి అంత ఉన్నతంగా బిహేవ్ చేయకూడదు. అందుకనే వాళ్ళందరూ నిన్ను తక్కువ చేసి మాట్లాడారు. అయినా ఇక్కడికి ఎందుకోసం వచ్చావు? జ్ఞాపకాలు చేసుకోవడం కోసం వచ్చావా అని కయామా అతనితో అంటాడు. ఎవరైనా ఇక్కడికి ఎందుకోసం వస్తారు? గెలవడం కోసం వస్తారు. అదేదో గెలవడం అంత ఈజీ అన్నట్టు చెప్తున్నావు అని కయామా అతనితో అంటాడు. అప్పుడు షోయో, నేను హైట్ లేకపోవచ్చు, కానీ నేను ఎంత హైట్ అయినా ఎగరగలను. ఒక టీం మ్యాచ్లో ఓడిపోవచ్చు లేదా గెలవచ్చు, అదేం పర్మనెంట్ కాదు. మేము మ్యాచ్ మీద ఆశలు వదులుకోకుండా మా ఆట మేము ఆడతాం. అప్పుడు గయామా చెప్పినంత ఈజీ కాదు చేయడం. తర్వాత షోయో, నేను ఫైనల్లీ 60 మినిట్స్ వాలీబాల్ కోర్టులో ఆడటానికి వచ్చాను. మేమే ఫస్ట్ రౌండ్ గెలిచేది, అలాగే సెకండ్ రౌండ్, అలాగే మ్యాచ్ మీద మ్యాచ్ గెలుస్తాము. గేమ్లో మా బెస్ట్ మేము ఇస్తాము. అప్పుడు కయామా, ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో, ఫైనల్లో, అలాగే నేషనల్ మ్యాచ్లో ఎండ్ వరకు నేనే వాలీబాల్ కోర్టులో ఉండేది అని అంటాడు. తరువాత సీరియస్ లుక్స్తో ఇద్దరు ముఖాలు ఇద్దరు చూసుకుంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ హైక్యూ యానిమే. దాని తర్వాత అక్కడ నుంచి కయామా వెళ్ళిపోతాడు. ఇదంతా షోయో ఫ్రెండ్ చూసి తన దగ్గరికి వచ్చి, ఎందుకు అతన్ని కోపడేలా చేశావు? నువ్వు బాత్రూమ్కి వెళ్ళావు అనుకున్నా. ఇక్కడ నుంచి వెళ్దాం పదా అని షోయో ఇజుమితో అంటాడు. నీ స్టమక్ ఎలా ఉంది? బాగానే ఉంది, వెళ్దాం పదా అని షోయో అక్కడి నుంచి వాలీబాల్ జిమ్కి వెళ్తాడు. ఇక జిమ్లో వార్మప్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు షోయో వాళ్ళ ఆటను చూసి మంచి ప్లేయర్స్ లాగా ఉన్నారు అని అనుకుంటాడు. అయితే అతనేనా కిటగావ సెటర్? అతనే కదా టోబియో కాగియామా అందరూ కింగ్ ఆఫ్ ది కోర్ట్ అని పిలిచింది. సెటర్ అంటే ఎవరు? ఎవరు అంటే స్పైకర్కి బాల్ సెట్ చేసే పొజిషన్లో ఉంటాడు, అతనే సెటర్. నేను ఎస్టర్డే నీకు చెప్పాను కదా, మళ్ళీ అడుగుతున్నావు? మనం నేర్చుకున్నామా? ఎప్పుడు? నాకు గుర్తుకు లేదే అని అంటాడు. మరొక పక్క వార్మప్ జరుగుతుంటాయి. కాగియామా క్విక్ అటాక్కి సెట్ ఇస్తాడు, కానీ స్పైకర్ బాల్ని టచ్ చేయలేకపోతాడు. అప్పుడు కాగియామా, నీ టైమింగ్ స్లోగా ఉంది, క్విక్ అటాక్స్ చేయాలి అంటే ఇంకా ఫాస్ట్గా ఉండాలి. అర్థమైంది, సారీ అని తన స్పైకర్ అంటాడు. అప్పుడు టీం కోచ్ కాగియామాను పిలిచి, నీ పర్సనల్ టెక్నిక్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నువ్వు స్పైకర్కి ఎలా బాల్ చేస్తావు అనేదే ముఖ్యం, అర్థమైందా? ఎస్ సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది. షోయో ఫైనల్లీ నేను మ్యాచ్ అయితే ఆడబోతున్నా అని అనుకుంటాడు. కిటగావా ఫస్ట్ టీం వాళ్ళు సర్వ్ చేస్తారు, కానీ కోజీ ఆ బాల్ని రిసీవ్ చేసుకోలేకపోతాడు. అప్పుడు హినాటా, ఏం పర్లేదు, నెక్స్ట్ బాల్ తీసుకో అని తన ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. దాని తర్వాత నెక్స్ట్ సర్వ్ కూడా రిసీవ్ చేసుకోలేకపోతారు. ఇద్దరు ప్లేయర్స్ మధ్యలో పడుతుంది. నెక్స్ట్ టైం ఇద్దరు మధ్యలో పడినప్పుడు లీవ్ చెప్పుకోండి, ఓకేనా అని షోయో చెబుతాడు. నేను ఫైనల్లీ వాలీబాల్ కోర్టులో ఆడుతున్నాను, నేను అంత ఈజీగా మ్యాచ్ ఎండ్ అయిపోనివ్వను అని అనుకుంటాడు. తర్వాత షోయో ఫస్ట్ ఇయర్ మిడిల్ స్కూల్ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఏంటి, వాలీబాల్ క్లబ్లో నేను ఒక్కడినేనా ఉండేది? అవును, ప్రతి ఇయర్ వాలీబాల్ ఆడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. బాయ్స్ వాలీబాల్ క్లబ్ అంటే ఫ్యాన్ క్లబ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలని అనుకున్నావు? వేరే క్లబ్లో జాయిన్ అవుతావా, లేదా గర్ల్స్ వాలీబాల్ క్లబ్లో జాయిన్ అవుతావా? నేను ఒంటరిగా చేస్తాను. నిజమా? అవును, నేను లిటిల్ జైంట్ అవుతాను. అర్థం కాక ఏంటి అని అడుగుతాడు. తరువాత వాలీబాల్ జిమ్లో ఒంటరిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. ఓ పక్క గర్ల్స్ వాలీబాల్ జిమ్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ప్రాక్టీస్ గేమ్ అయిపోతుంది. గర్ల్స్ రన్నింగ్ కోసం బయటికి వెళ్తారు. షోయో అక్కడే ఉన్న యువై జుమిని బాల్ సెట్ చేయమని హెల్ప్ అడుగుతాడు. ఏంటి సెట్టా? కానీ నేను ఎప్పుడు ముందు బాల్ సెట్ చేయలేదా అని అంటాడు. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బాల్ ఇలా త్రో చేయి అని అంటాడు. మా సీనియర్ చూస్తున్నారు, నేను చేయలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత షోయో తన క్లాస్లో ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్స్ వచ్చి, నువ్వు గర్ల్స్ వాలీబాల్ క్లబ్లో ఏం చేస్తున్నావు అని అడుగుతారు. పక్కనే ఉన్న ఇంకో ఫ్రెండ్, నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని అంటాడు. అలా ఏం కాదు అని షోయో తన ఫ్రెండ్స్తో అంటాడు. ఎవరి కోసం గర్ల్స్ వాలీబాల్ క్లబ్లో జాయిన్ అయ్యావు? ఎవరైనా థర్డ్ ఇయర్ గర్ల్స్ సూపర్గా ఉన్నారా? కొందరు ఉన్నారు, కానీ అప్పుడే షోయో ఫ్రెండ్, నేను చెప్పానుగా తను గర్ల్స్ కోసమే గర్ల్స్ వాలీబాల్ క్లబ్లో జాయిన్ అయ్యాడని. కానీ నువ్వు అనుకునేది తప్పు, నేను బాయ్స్ వాలీబాల్ క్లబ్లో ఉండేది, గర్ల్స్ వాలీబాల్ క్లబ్లో కాదు అని షోయో అంటాడు. తర్వాత షోయో సింగిల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే షోయో ఇజుమిని చూసి, నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. కానీ అతను ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే మళ్ళీ షోయో ఒంటరిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సడన్గా ఫుట్బాల్ తన ఫేస్కి తగులుతుంది. షోయో, నీకేం కాలేదు కదా, సారీ అని అంటాడు. ఓకే, నాకేం కాలేదు, నువ్వు వాలీబాల్లో నాకు హెల్ప్ చేస్తావా అని అతనితో అంటాడు. దాని తర్వాత ప్రజెంట్లోకి వస్తారు. కిటగావా ఫస్ట్ టీం వాళ్ళు సర్వ్ చేస్తారు. అది స్ట్రైట్ కోజీ దగ్గరికి వెళుతుంది. అతను తన ఫేస్తో ఆ సర్వ్ని రిసీవ్ చేసుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. అందులో ఇజుమి షోయోకి సెట్ చేస్తూ ఉంటాడు. హే, నేను బాల్ని సెట్ చేస్తూనే ఉండాలా? నా వల్ల కావట్లేదు, నా చేతులకు నొప్పి వేస్తుంది. నేను బాల్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నానో అక్కడ చేయలేకపోతున్నాను. నేను బాల్ సెట్ చేసి చేసి అలసిపోయాను, నా వల్ల అవ్వట్లేదు. జస్ట్ ఒక లాస్ట్ బాల్ సెట్ చేస్తావా అని షోయో అతన్ని అడుగుతాడు. కొంతసేపటి నుంచి ఈ మాటనే చెప్తున్నావు, నిజంగానే ఇదే లాస్ట్ సెటా? అవును అని థ్యాంక్స్ చెప్తాడు. ఇజుమి లాస్ట్ బాల్ సెట్ చేస్తాడు. తను అనుకున్న ప్లేస్లో అయితే సెట్ చేయలేకపోతాడు. అప్పుడు షోయో బాల్ ఎక్కడైతే ఉందో అక్కడికి
సడన్గా జంప్ అవుతాడు. దాని తరువాత ప్రజెంట్లోకి వస్తారు. ఇజుమి షోయోకి బాల్ సెట్ చేస్తాడు. నేను షార్ట్ అని నాకు తెలుసు. ఎంత హైట్ వాళ్ళనైనా నా కాళ్ళతో జంప్ చేస్తాను అని వాళ్ళ బ్లాకర్స్ హైట్ జంప్ చేస్తాడు. అది వాలీబాల్ కోర్ట్‌లో ఉన్న వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. కానీ ఆ బాల్‌ని బ్లాకర్స్ బ్లాక్ చేస్తారు. సారీ, నేను సెట్‌ని కోర్ట్‌లోకి చేయలేకపోయాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కోర్ట్‌లో పెడతాను అని షోయో తన ఫ్రెండ్స్‌తో అంటాడు. కగయామా బాల్ సెట్ చేస్తాడు. వాళ్ళకి పాయింట్ వస్తుంది. స్కోర్స్ వచ్చి సెకండ్ సెట్‌లో 7-21తో ఉంటారు. యుకిగావా ఈ సెకండ్ సెట్‌లో కొన్ని అయినా స్కోర్ చేశారు. కానీ అపోనెంట్స్ మిస్టేక్ వల్ల ఆ స్కోర్ వచ్చింది. లేదంటే ఆ స్కోర్ కూడా వచ్చి ఉండదు. షోయో స్పైక్ అన్నిటిని కిటగావా ఫస్ట్ వాళ్ళు బ్లాక్ చేశారు. అసలు ఒకటి కూడా లోపలికి అలో చేయవరు. కిటగావా సెటర్ కాగయామా క్విక్ అటాక్కి బాల్ని సెట్ చేస్తాడు. స్పైకర్ దానిని కోర్టులో పెట్టి పాయింట్ తీసుకువస్తాడు. కానీ సెటర్ కాగయామా దానితో హ్యాపీగా ఉండడు. నీ టైమింగ్ స్లోగా ఉంది, గో ఫాస్టర్ అని చెబుతాడు. కాగయామా మళ్ళీ తన క్రేజీ సెట్ని ఇస్తున్నాడు. అపోనెంట్ టీం వాళ్ళు డిఫెన్స్ కూడా చేయడం లేదు. కాగయామా ఎందుకు ఈ మ్యాచ్ని అంత సీరియస్గా తీసుకుంటున్నాడు? కానీ మీరు ఎప్పుడు ఈ మ్యాచ్ని సీరియస్గా తీసుకుంటారు? ఆగు కాగయామా, మనం మ్యాచ్ మిడిల్లో ఉన్నాము, ఫైట్ చేసుకోవద్దు. కిటగావా ఫస్ట్ సెటర్ కాగయామా చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. కానీ చూస్తుంటే తాను వాలీబాల్ ఆడుతున్నట్టు ఉంది. కూనిమి సర్వ్ చేసి ఇదిగో మనకు ఇంకో పాయింట్ వచ్చింది అని అంటాడు. ఎప్పుడు కాదు. షోయో ఇంకా బాల్ కింద పడలేదు అంటే అప్పుడే అయిపోలేదు అని బాల్ కోసం వెళ్తాడు. కానీ బాల్ని రిసీవ్ చేయలేకపోతాడు. ఆ ఒక పాయింట్తో స్కోరు 24కు వెళ్తుంది. ఇంకో పాయింట్ వస్తే కిటగావా ఫస్ట్ మ్యాచ్ గెలుస్తుంది. డామిట్, నన్ను క్షమించండి. నెక్స్ట్ బాల్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటా. నీకు ఏమైనా జరిగితే ఏది మంచిదే కాదు. మనం ఎలాగో వాళ్ళని ఓడించలేము. బట్ వై ఆర్ యూ ట్రయింగ్ సో హార్డ్? నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. కానీ మనం ఇంకా మ్యాచ్ ఓడిపోలేదు. కాగయామా షోయో మాటలు విని షాక్ అవుతాడు. కాగయామా సర్వ్ చేస్తూ నువ్వు చెప్పింది నిజమే, ఇట్స్ సింపుల్ అని సర్వ్ చేస్తాడు. కోజీ బాల్ ఇంకా ఎయిర్లోనే ఉంది, గ్రౌండ్కి తగలలేదు అని అంటాడు. అప్పుడు కోజీ తన లెగ్తో సర్వ్ని రిసీవ్ చేసుకుంటాడు. డిసడ్వాంటేజ్ ఏదైనా కానివ్వు, నో మ్యాటర్. ఫైటింగ్ చేసేందుకు ఒకే ఒక రీజన్, వీ హ్యావెంట్ లాస్ట్ ద మ్యాచ్. డైచీ హ్యాండ్స్కి బాల్ తగిలి వెళ్తుంది. కానీ బాల్ని రిసీవ్ చేసుకోలేకపోతారు. అపోనెంట్కి పాయింట్ వస్తుంది. కూనిమి బాల్ని చేసేటప్పుడు మధ్యలో ఆపొద్దు. నా తప్పే, సారీ. మ్యాచ్ ఫినిష్ అయ్యేంత వరకు ఫైట్ చేయడం ఆపొద్దు. నాకు కూడా తెలుసు. కానీ వాళ్ళు మన దగ్గరికి రావాలంటే ఒక మిరాకిల్ జరగాలి. ఇక్కడ మిరాకిల్ ఏం జరగలేదు. మన దగ్గర నుంచి పాయింట్ దొంగిలించారు. ఇదిగో అతనే మన దగ్గర నుంచి దొంగిలించింది. ఇజుమి సర్వ్ చేస్తాడు. కానీ డైజీ ఆ బాల్ని రిసీవ్ చేసుకుంటాడు. అది డైరెక్ట్ అపోనెంట్ కోర్ట్లోకి వెళ్తుంది. తరువాత ఇజుమి షోయోకి బాల్ సెట్ చేస్తాడు. కానీ తన చేతిలో నుంచి జారిపోయి ఆపోజిట్ కార్నర్లోకి వెళ్తుంది. కానీ ఆ బాల్ని షోయో ఫాలో అయ్యి స్పైక్ చేస్తాడు. కానీ అది డైరెక్ట్ కోర్ట్ అవుట్ సైడ్ పడుతుంది. మ్యాచ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. షోయో ఏమైనా హర్ట్ అయ్యావా? నేను అతన్ని నా కళ్ళతో కూడా ఫాలో అవ్వలేకపోయాను. షోయో లైన్లోకి వెళ్దాం పద. కొగయామా తన అబిలిటీస్ని, రిఫ్లెక్సెస్ని, స్కిల్ని అలాగే మ్యాచ్ గెలవాలనే పట్టుదలను చూసి షోయోతో ఇలా అంటాడు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నావు? అతను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడో నీకు ఒక ముక్క కూడా తెలియదు. కోజీ, ఫైట్ చేసేందుకు ఇది టైం కాదు, అలాగే ప్లేసు కాదు అని అక్కడి నుంచి లైన్లోకి నిలబడి వెళ్తారు. మనం వాళ్ళ మీద గెలవలేము. నేను విన్నాను నేషనల్స్కి వెళ్ళే కంటెండర్స్ అంట వాళ్ళు. నాకు చాలా ఆకలి వేస్తుంది. మన అపోనెంట్స్ ఎంత బలంగా ఉన్నా, అలాగే ఎంత వీక్గా ఉన్నా ఇదంతా గెలుపు ఓటమి మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు మ్యాచ్ ఓడిపోతే కోర్టు నుంచి బయటికి వెళ్ళాలి అని వాళ్ళ ఫ్రెండ్స్తో అని కాగయామా దగ్గరికి వెళ్ళది. నువ్వు కోర్టులో కింగ్ అయి ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు నేను నిన్ను ఓడిస్తాను. అలాగే కోర్టులో అందరికన్నా ఎక్కువసేపు ఉంటాను అని అంటాడు. దాని తరువాత ఒక విన్నర్ మాత్రమే కోర్టులో ఉండగలడు. టోర్నమెంట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడాలని అనుకుంటున్నావా? అయితే బెటర్ అవ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టోర్నమెంట్లో నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. కోజీ, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏమి ఏడవటం లేదు. తరువాత కరాసునా హై స్కూల్లో ఫస్ట్ డే ఈరోజు అని షోయో చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటాడు. మరోపక్క స్కూల్లో స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఫ్రెషర్స్కి అప్లికేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇదిగో ఇవే వాలీబాల్ క్లబ్లో కరెంట్ అప్లికేషన్స్. ఏంటి, ఈ కొన్ని అప్లికేషన్సే వచ్చాయా? అవును, కానీ తొందరలో ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి డైజీ. తరువాత షోయో ప్రాక్టీస్ చేయడం కోసం వాలీబాల్ జిమ్కు వెళ్తాడు. కానీ అక్కడే కాగయామా ప్రాక్టీస్ చేయడం చూసి షాక్ అయ్యి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ ది ఛానల్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.